మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమకారుల్లో పాల్గొంటున్న పాల్వంచ వాసి జై తెలంగాణ. అసలు తెలంగాణ ఉద్యమకారులు అశ్వరాపేట నుంచి మొదలుపెట్టి సూర్యాపేట నుంచి మొదలుపెట్టి భద్రాచలం వరకు వచ్చేటువంటి పాదయాత్రలో నేను స్వాగతం పలుకుతున్నాను. నేను సుప్పనపల్లి వాసిని, ములకలపల్లి మండలం సుప్పనపల్లి వాసిని, పాల్వంచ, ములకలపల్లి, అశ్వరాపేట మేమందరం కలిసి ఇక్కడ ఉద్యమాలు చేసినాం. మళ్ళీ దశ ఉద్యమాలు అయితే ఉద్యమకారులు ఎన్నో ఆశలతో ఎంతోమంది ఉద్యమకారులు అన్ని త్యాగాలు చేసి ఉద్యమాలను ప్రాణాలు కూడా లెక్క చేయకుండా త్యాగాలు చేసి 12 మంది పిల్లల త్యాగాలతో తెలంగాణ చూపిస్తే మన కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించి కూడా కేవలం ఉద్యమకారుల్ని టిష్యూ పేపర్ లాగా వాడుకొని వదిలేస్తున్నారు. కానీ ఏ మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకి అన్యాయం చేసిన మాట మనందరం గుర్తించాలి. ఇంకా ఉద్యమకారుల ఆ సంఘ నాయకులు కూడా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు కూడా 10 సంవత్సరాల అమూల్యమైనటువంటి కాలాన్ని వృధా చేసేసి వీళ్ళని ఎటుపోనీయకుండా ఏం సాధించలేక కేసీఆర్ గారితో కుమ్మక్కయ్యి వీళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసేసి తెలంగాణ ఉద్యమకారుల్ని అన్యాయం చేశాడని చెప్పి ఈ సందర్భంగా నిర్మోహమాటంగా తెలియజేస్తున్నారు. జై తెలంగాణ. ఈ పాల్వంచకు వచ్చినందుకు స్వాగతం పలుకుతున్నారు. భద్రాచలం కొత్తగూడెం స్వాగతం పలుకుతున్నా. నేను ఉద్యమకారులందరికీ కూడా స్వాగతం. ఇక్కడ జయశంకర్ మన 2012లోనే మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటి జయశంకర్ గారి విగ్రహాన్ని నేను ములకలపల్లి సెంటర్లో పాత పోలీస్ స్టేషన్ ఎదురుగా మేము స్థాపించడం జరిగింది. అదేవిధంగా 2013 మార్చి 31న తెలంగాణ తల్లి విగ్రహాన్ని అశ్వరాపేట రింగ్ రోడ్ సెంటర్లో కూడా స్థాపించడం జరిగింది. కుర్కునూరు కూడా ఇవ్వడం జరిగింది. గుడిగొండ మండలం కామసీర్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. అనేక విగ్రహాలు ఇచ్చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఎన్నో ఆశలతో బట్టి కనీసం వాళ్ళు చాలా పేదరికంలో మగ్గుతున్నారు. వాళ్ళు పనులన్నీ మానుకొని తెలంగాణ ఉద్యమానికి ఎంతో సేవ చేసేసి ఎంతో పోగొట్టుకొని 12 మంది విద్యార్థులు చేసి ఉద్యోగాలు రాక ఏ మాత్రం కూడా తెలంగాణ రాకముందు ఏదైతే పరిస్థితి ఉన్నదో అదే పరిస్థితి వాళ్ళు ఉన్నది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకి నిరుద్యోగులకి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మన సూర్యాపేట నుంచి వస్తున్నటువంటి ఉద్యమకారులందరికీ అంజిరెడ్డి గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. జై తెలంగాణ. మళ్ళీ దశ ఉద్యమకారులు ఐక్యత వర్ధిల్లాలి.